Church, Bangalore to Hyderabad Road, backside of new bus stand near Sandarshini Hotel, National Highway, Chamwalis, Jarchalla। हमारे यहाँ AC रूम्स, नॉन AC रूम्स, सिंगल रूम्स, डबल रूम्स, स्वीट रूम्स, शादी ब्याह और दीगर तकारीब के लिए डॉर्मेटरी हॉल वाजिबी दामों पर तमाम तर सहूलियात के साथ मौजूद हैं। 24 घंटे गर्म और ठंडे पानी की भी सहूलत मौजूद है। इस्तेफादा हासिल करें। मजीद तफसीलात के लिए फोन नंबर 9652181787 या फिर 8499880847 पर रब्त पैदा करें। अस्सलाम वालेकुम नाज़रीन, NH TV में आप सभी का इस्तकबाल है। देवर खदरा हल्के मुसापेट मंडल के कौमी शाहरा 44 से पोलकमपल्ली तक हाल ही में डाला गया नया BT रोड का इफ्तिताह रुकने असेंबली जी मधुसूदन रेड्डी ने ओहदेदारों व मुकामी सियासी रहनुमाओं के हमराह किया। इस मौके पर MLA GMR ने कहा कि अवाम के मसाइल को हल करने के लिए ही कांग्रेस की अवामी हुकूमत है और कहा कि साबिका हुकूमत में कई सालों से ना करने वाले काम कांग्रेस हुकूमत ने पूरा किए। इस मौके पर मंडल कांग्रेस सदर शेट्टी शेखर, बग्गी कृष्णैया, जगन्ना, रामुलु यादव के अलावा दीगर महकमों के ओहदेदारान व दीगर कायदीन व कारकुन मौजूद थे। देवर खदरा से हमारे नुमाइंदे मोहम्मद असर खादरी की ये रिपोर्ट। जय कांग्रेस, जय कांग्रेस। नायकत्व, नायकत्व। ఈరోజు బీటీ రోడ్డు ప్రారంభోత్సవానికి వచ్చిన మన దేవరకద్ర శాసనసభ్యులు అన్న GMR గారికి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలుపుతున్నాం। ఎన్నో రోజుల మా కళ ఈరోజు అన్నగారు వచ్చిన 17 నెలల్లో మా కళ నెరవేర్చినందుకు అన్నకు మా గ్రామం తరపుకెళ్ళి మరొకసారి ధన్యవాదాలు తెలుపుతూ ఏ కార్యక్రమం చేసినా ఇప్పటి వరకు మీకు ఊర్లకు రోడ్ అయినాక నేను ఆ రోజు ఎలక్షన్లో మాట ఇచ్చిన కాబట్టి ఆ రోజు ఈ రోడ్ అయిన వరకు నేను మీ ఊర్లకు రానంటని చెప్పి పట్టుబట్టి మరి మా కార్యకర్తల కంటే అన్న పెద్ద ఎత్తున పట్టుబట్టి ఈరోజు రోడ్డు వేయించినందుకు అన్నకు పాదాభివందనం కూడా చెప్తా ఉన్నాం। ఎందుకంటే మేము ఎంతో ప్రాబ్లాల్లో చదువుకునే పిల్లలు కానీ విద్యార్థులు కానీ ముసలి వాళ్ళు కానీ హాస్పిటల్కి వెళ్ళాలంటే కూడా అనారోగ్యాల ప్రాబ్లాలు ఉన్న వెళ్ళాలంటే కూడా చాలా ప్రాబ్లం ఉండే ఈరోజు అన్నగారు శ్రద్ధ తీసుకొని చేసినందుకు మరొకసారి ధన్యవాదాలు। ఇదే కాకుండా మాకు వచ్చిన సబ్స్టేషన్ కానీ ఈరోజు బీటీ రోడ్లు కానీ SC కమిటీలు కానీ వచ్చిన ఒడ్ల బోనస్ కానీ ఇంద్రమ్మ ఇండ్లు కానీ ప్రతి ఒక్కటి మేము అడగందాడే మాకు వెంటనే అన్నగారు శాంక్షన్ చేసినందుకు అన్నకు మనస్ఫూర్తిగా మా గ్రామం తరపుకెళ్ళి మరొకసారి ధన్యవాదాలు చెప్తున్నాను। అందరికి ధన్యవాదాలు। ముఖ్యంగా మన ప్రజాప్రభుత్వంలో ముఖ్యంగా ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కరించడమే ధ్యేయంగా ముందుకు పోతా ఉన్నాం। ఇచ్చిన మాట నిలబెట్టుకుంటూ గత ప్రభుత్వం నిర్లక్ష్యం చేసిన విషయాలను కూడా ఈరోజు పరిష్కారం చేస్తూ ప్రజలు ప్రధానంగా ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కరించాలని చెప్పేసి ఈరోజు నిర్ణయం తీసుకొని ముందుకు పోతా ఉన్నాం। మీకు అందరికీ తెలుసు పక్కన తాటికొండ రోడ్డు, అదేవిధంగా ఇక్కడ పోల్కంపల్లి రోడ్డు, ఈ రెండు రోడ్లు కూడా నేషనల్ హైవేకు ఆనుకొని ఉన్న గ్రామాలు। అంటే నేషనల్ హైవేకు కూతవేడు దూరంలో ఉన్న ఈ రెండు రోడ్లు కూడా ఈ రెండు గ్రామాలకు సంబంధించి రోడ్లు ఎన్నో సంవత్సరాలుగా పరిష్కారం కాకుండా ఆ రోడ్లు గుంతలు పడి మరీ ఘోరంగా ఏంటంటే ఉన్న ఊరు డిస్టెన్స్ చూస్తే తాటికొండ నాకు తెలిసి ఒక 2 కిలోమీటర్స్, ఇక్కడ పోల్కంపల్లి 1 కిలోమీటర్ ఉంటే ఆ ఊర్లలోకి రీచ్ కావడానికి మినిమం ½ అవర్ 45 మినిట్స్ పడతా ఉండే। సో గత పాలకు పూర్తిగా నిర్లక్ష్యం చేసిన విషయం ఈ సందర్భంగా నేను గుర్తు చేస్తా ఉన్నా। నేను అధికారంలో అంటే మన ప్రజాప్రభుత్వం అధికారంలోకి వచ్చినాక నేను ఎమ్మెల్యేగా గెలిచిన తర్వాత అవతల తాటికొండ రోడ్డు అధికారులను
దగ్గరుండి అధికారులు ఎంబడబడి అదేవిధంగా కాంట్రాక్టర్ను మెప్పించి మీ బిల్లుల విషయంలో మేము గ్యారంటీ ఇస్తామని చెప్పేసి వాళ్ళని ఒప్పించి ఈరోజు తాటికొండకు రోడ్ వేసి తాటికొండను ఆల్రెడీ ఓపెన్ చేయడం జరిగింది. ముఖ్యంగా ఇప్పుడు పోల్కంపల్లి ఇప్పుడే గ్రామస్తులు కూడా మాట్లాడిన విషయం మీకు తెలుసు. సో ఈ పోల్కంపల్లి రోడ్డు కూడా ఎన్నో సంవత్సరాలుగా అపరిష్కృతంగా పరిష్కారం కాకుండా ఈ రోడ్డు వల్ల ఎన్నో ఇబ్బందులు పడ్డారు గ్రామస్తులు. అయినా కూడా ఈ రోడ్డు వేయలేదు. సో ఈరోజు మన ప్రజాప్రభుత్వంలో అధికారులను ఒప్పించి అదేవిధంగా కాంట్రాక్టర్ను కూడా రిక్వెస్ట్ చేసుకుని ఆ బిల్స్కు మేము గ్యారంటీ ఉంటాం, బిల్స్ ఇప్పిస్తామని చెప్పేసి రోడ్ వేయడం జరిగింది. ఇప్పుడే ఆ రోడ్డును కూడా ఓపెన్ చేయడం జరిగింది. ముఖ్యంగా ఇవే కాకుండా చాలా సమస్యలు మీకు తెలుసు. ఇందిరమ్మ ఇండ్ల విషయానికి వస్తే ఈరోజు ప్రతి గ్రామంలో కూడా తొందరలోనే ఆల్రెడీ పైలట్ ప్రాజెక్ట్ కింద తీసుకున్న గ్రామాలలో ఆల్రెడీ బేస్మెంట్స్ అయిపోయినాయి, కొన్ని గోడలు కూడా వేసినాయి. సో ఈ వారం రోజులలోనే ప్రతి గ్రామంలో కూడా ఇందిరమ్మ ఇండ్లకు కూడా శంకుస్థాపన చేయబోతా ఉన్నాం. ప్రతి గ్రామంలో కూడా ఇల్లు లేని నిరుపేద వాళ్ళకి అందరికీ కూడా ఆ రోజు మాట ఇచ్చిన విధంగా ఈరోజు ఇండ్లు కట్టియబోతా ఉన్నామని ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. అదేవిధంగా ముఖ్యంగా ఈరోజు వడ్ల విషయానికి వస్తే ప్రభుత్వం ఎక్కడ కూడా నిర్లక్ష్యం వహించకుండా కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసి వడ్లు పూర్తి స్థాయిలో ప్రభుత్వం కొన్నది. ఈరోజు వడ్లు కొన్న వాళ్ళకు ఆల్రెడీ వాళ్ళకు ఏదైతే మద్దతు ధర రావాల్సిందో మద్దతు ధర అకౌంట్లలో వేస్తూ ఉన్నాం. బోనస్ కూడా తప్పకుండా అందరి అకౌంట్లలో కూడా తొందరలోనే బోనస్ కూడా జమ చేయబోతా ఉన్నామని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాము. థ్యాంక్ యూ. हमारे चैनल को लाइक कीजिए, शेयर कीजिए और सब्सक्राइब करना ना भूलिए.